హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఠాపురం అమ్మాయి. ఈరోజు నేను ఎంతగానో నోరూరించే నెత్తళ్ళ ఫ్రై, నెత్తళ్ళ ఎగురు, వీటికి తోడుగా ఇన్స్టెంట్ రసం చేస్తున్నాను. నెత్తళ్ళు సముద్రంలో దొరుకుతాయండి. ఇవి క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. తల తోక తీసి ఇట్లా క్లీన్ చేస్తే అవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇంకండి క్లీన్ చేసేసాను. ఉప్పుతో క్లీన్ చేసేస్తాను. ఇవి ఫ్రై చేస్తానండి, ఇది కర్రీ చేస్తాను. ఇది మ్యారినేట్ చేసుకుంటున్నాను. మ్యారినేట్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, కర్డ్, కొంచెం వాటర్, ఆయిల్ వేస్తాను. మొత్తం అన్నిటికీ అంటుకుందండి మసాలా. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుందాము. మూత పెట్టేస్తాను, ఇలా పక్కన ఉంచుతాను. కర్రీ ప్రిపేర్, కూరకు అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇందులో ఉప్పు కారం వేసేసి కలిపేసి పెట్టాను. ఇది ఉల్లిపాయ పేస్ట్, ఒక చిన్నవి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ముద్ద ఇంట్లో చేసుకున్నదండి. ఇంకా ఇది నేను ఇన్స్టెంట్ రసం పెట్టడానికి రెడీ చేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ వేడెక్కాలండి. నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ గరం మసాలా ముద్ద వేసుకుని ఫ్రై చేసుకుందాము. వీటిలోనే నేను ఒక 5 మిర్చి కూడా వేస్తున్నాను. వేగుతుంది, ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇంకా మసాలా వేగిపోయిందండి, మనం నెత్తల్లో వేసేసుకుందాము. గరిటతో ఎక్కువగా కలపకూడదండి, విరిగిపోతాయి. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు సెపరేట్గా వేసుకోవడం మంచిదండి. ఇవి జస్ట్ ఇలాగే కలపాలండి, గరిటతో కలిపితే విరిగిపోతాయి. ఇవి మగ్గుతున్నాయండి. వీటిలో నేను కొంచెం మసాలా వాటర్ తీసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నా. ఎక్కువ వాటర్ వేయకూడదండి, తక్కువ. ఇది దగ్గరికి ఉడుకుతాయి. ఇదిగోండి, ఇది ఉడుకుతుంది. నెత్తళ్ళ ఇగురు, ఇది వాటర్ మొత్తం పోయి దగ్గరగా అయిపోతుంది. మనం ఉడకనిద్దాము. ఇప్పుడు నేనైతే రసం పెడుతున్నానండి, ఇన్స్టెంట్ రసము. ఫాస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. దాని ప్రాసెస్ చూద్దాం. ఇది మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుని రసానికి ప్రిపేర్ అయిపోదాము. ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతుంది. అయిపోయింది. దీంట్లోకి ఎండుమిరపకాయ, వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మెంతులు తీసుకున్నాను, అవి వేసేస్తున్నాను. పోపులు వేగిపోయాయండి. నేను కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. దానిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవి కూడా వేపేసుకుందాము. దీంట్లోనే చిన్న చింతపండు కూడా వేస్తున్నానండి. ఇవి కలిపేసుకుందాము. ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు వాటర్ వేసేస్తాను. వాటర్ వేసేసాను.
దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు సరిపోయినంత వేసుకోవాలండి. ఇది మరగనిద్దాము. రసం మరుగుతుందండి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. దీని మీద మూత పెట్టుకుందామండి. మనం ఇప్పుడు ఒకసారి కూర చూద్దాము. చూసారు కదా, నూనె అంతా సైడ్కి వచ్చేసింది. కూర కూడా ఉడికిపోతుందండి. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకొని కూర ఆఫ్ చేసేసుకుందాము. ఇవి ఎక్కువ కలపకూడదండి, విరిగిపోతాయి. కూర త్వరగా ఉడుకుతుంది, ఎందుకంటే నెత్తళ్ళు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి. ఇవి చాలా మంచిది హెల్త్కి కూడా. మనం మూత పెట్టుకుని ఉడకనిద్దాము. ఒకసారి కూర చూద్దామండి. దీంట్లో కూడా కొద్దిగా కొత్తిమీర వేద్దాము. ఒకసారి నేను ఉప్పు చెక్ చేస్తానండి. ఉప్పు సరిపోయింది. కూర కూడా చూసారు కదా, ఆయిల్ బయటకు వచ్చేసింది. అయిపోయింది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. నెత్తళ్ళ ఇగురు రెడీ అయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా జాగ్రత్తగా తీయాలండి ఇవి, లేదంటే విరిగిపోతాయి. అండి నెత్తళ్ళ ఇగురు రెడీ. ఇప్పుడు మనం నెత్తళ్ళు ఫ్రై చేసుకోవడానికి వెళ్ళిపోదాము. ఒకసారి చారు ఎలా మరుగుతుందో కూడా చూద్దాము. చారు మరిగిపోతుంది. దీంట్లో చిన్న బెల్లం ముక్క కానీ, ఒక స్పూన్ షుగర్ కానీ వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. నేను సిమ్లో పెట్టేసుకున్నానండి. షుగర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు సిమ్లో ఉండి మరుగునిద్దాము. అయిపోయిందండి రసం కూడా. రసం చూద్దాం. రసం కూడా అయిపోయింది, గమనిస్తున్నారు కదా. ఇది ఇన్స్టెంట్ రసం అండి, కానీ ట్రై చేయండి, నచ్చుతుంది, చాలా బాగుంటుంది. 5 మినిట్స్లో అయిపోతుంది. మీరు అన్నం తినేటప్పుడు, కూరలన్నీ వండేసుకుని అన్నం తినేటప్పుడు జస్ట్ వంటగదిలోకి వచ్చి ఇలా రసం అన్నం పెట్టుకునేలోగా ఇది మరిగిపోతుందండి. ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే, అయిపోయింది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఫ్రైకి కదా కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ మరగాలండి. మ్యారినేట్ చేసుకున్నాం కదండి మెత్తల్లో, ఆయిల్ మరగగానే వేసేసుకుందాము. ఆయిల్ మరిగిపోయిందండి, ఇంక వేసేసుకుందాము. ఇట్లా చూపించేసి నేను ఇవి టిష్యూలోకి తీసుకుంటున్నానండి. టిష్యూ ఆయిల్ మొత్తం ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మనం ఇంకొకసారి వేసేసుకుందాం. ఇవి ఇక్కడే పెడుతున్నాను. ఇంకో ట్రిప్ వస్తుందండి ఇది. ఇవి వేగుతున్నాయి. నేను ఇంకా రిమైనింగ్ మిగిలింది కూడా వేసేసుకుంటానండి. అయిపోయాయి. ఇదిగోండి, నేను ప్లేట్ ఇలా డెకరేట్ చేశాను. ఇవి ఫ్రై చేసిన నెత్తళ్ళు ఇందులో పెడుతున్నాను. కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. వీటిని ఇప్పుడు తెల్ల అన్నంలో ఈ చారు వేసుకుని ఈ నెత్తళ్ళు నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. మేమైతే భోజనం చేయడానికి వెళ్ళిపోతున్నాము.